డ్రగ్ బాబులు రోజుకో రూట్లో స్మగ్లింగ్ చేస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఎయిర్పోర్ట్ అడ్డాగా తమకు తెలిసిన అన్ని రూట్లను ఉపయోగించుకుంటూ దందా సాగిస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా డ్రగ్ సప్లై చేయాలనుకున్న ఓ ముఠాను చాకచక్యంగా చెక్ పెట్టారు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు. స్కూల్ బ్యాగ్లో ఎపిడ్రిన్ తీసుకెళ్తున్న బ్యాచ్ కు షాక్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ వాళ్ళెవరు, ఎక్కడికి డ్రగ్స్ ను చేరవేస్తున్నారు? హైదరాబాద్లో డ్రగ్స్ దందా మళ్లీ జోరుగా సాగుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు స్మగ్లింగ్ అడ్డగా మారుతున్నాయి. విదేశాల నుంచి కాకుండా పలు రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలను విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. నిఘా వైఫల్యం డ్రగ్స్ సరఫరా రైళ్లకు వరంగా మారుతోంది. దీంతో స్మగ్లర్స్ రెచ్చిపోతున్నారు. ఈజీగా డ్రగ్స్ ను దేశాలు దాటిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాదుల నుంచి నిషేధిత ఎపిడ్రిన్ తో పాటు పలు డ్రగ్స్ దేశం దాటిపోతున్నాయి. తాజాగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో 2 కోట్ల విలువ చేసే ఎపిడ్రిన్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ చూడండి, చూస్తే ఇది ఓ పెద్ద బ్యాగ్. అందులో స్కూల్ బ్యాగులు. ఇంకే ఉంది, స్కూళ్లు స్టార్ట్ కాబోతున్నాయి. పెద్ద ఎత్తున స్కూల్ బ్యాగులు తీసుకువెళ్తున్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ బ్యాగులు తెరిచి చూస్తే ఎయిర్పోర్ట్ అధికారులకు అసలు నిజం తెలిసిందే. స్కూల్ పిల్లల బ్యాగుల్లో ఎపిడ్రిన్ ను విదేశాలకు స్మగ్లర్లు తరలిస్తున్నారు. ఇందుకోసం దేశంలో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుంటున్నారు. అలాగే ఓ ఏజెంట్ డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. చెన్నైకి చెందిన ముజీబార్ రెహమాన్ బెంగళూరు నుంచి మలేషియాకు వెళ్తున్నాడు. స్కూల్ బ్యాగుల వ్యాపారం పేరిట మలేషియాకు వెళ్తున్న అతని కదలికలపై పక్కా అనుమానం వచ్చిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు సోదాలు చేపట్టారు. దీంతో అసలు డ్రగ్స్ దందా బయటపడింది. అసలు స్కూల్ పిల్లల బ్యాగుల్లో నిషేధిత 10 కేజీల ఎపిడ్రిన్ ఉండడం అధికారులను సైతం అవాక్కయ్యేలా చేసింది. దీని విలువ 2 కోట్లుంటుందని అంచనా వేశారు. మరోవైపు ఎన్ని గట్టి జాగ్రత్తలు తీసుకున్నా స్మగ్లర్స్ డబ్బు కోసం ఇలా రకరకాల పద్ధతుల్లో స్మగ్లింగ్ చేస్తున్నారని, అయితే అధికారులు క్షుణ్ణంగా తనిఖీలతో వాళ్లందరినీ అదుపులోకి తీసుకుంటున్నామన్నారు. ఎయిర్పోర్ట్లో కూడా ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే దీన్ని నానా విధాలుగా పెడతారు. దీన్ని ఒక విధంగా కాదు, బట్టల్లో పెడతారు, కాటన్ స్లీవ్ కాటన్స్లో పెడతారు, వేరే ట్యాబ్లెట్లు పంచెస్ పెట్టి ఆ ట్యాబ్లెట్లు మధ్యలో ఈ కాంట్రాబ్యాండ్ గూడ్స్ పెట్టి ఆ విధంగా తయారు చేసి పంపిస్తారు. దీన్ని ఇంకోటి కొత్తగా కనుక్కున్నారు. దీన్ని ఇది క్రిస్టల్స్ కాకుండా లిక్విడ్ కూడా తయారు చేస్తారు. లిక్విడ్ తయారు చేసి ఏదో ఫార్మస్యూటికల్ కంపెనీ లేబుల్ వేసేసి పైన ఆ లేబుల్ కింద లేబుల్ వేసేసి అదేలాగా మధ్యలో ఇదే పెట్టేసి పంపిస్తున్నారు. చాలా సందర్భాల్లో చెకింగ్ అథారిటీని కళ్ళు కప్పి కొందరైతే దానిలో కింద ఉండే వాళ్లతో చేతులు కలిపి ఈ కాంట్రాబ్యాండ్ గూడ్స్ని వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో ఎపిడ్రిన్ తయారు చేసే సంస్థలు చాలా సంఖ్యలో ఉన్నాయి. వీటిని అదుపులో ఉంచడమే కాకుండా నిఘా పెంచితే ఇలాంటి సీన్స్ రిపీట్ కావని అందరూ అభిప్రాయపడుతున్నారు.